వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంటిలో ఎప్పుడూ కూడాను శాంతి అనేది లేకుండా ఉంది. ఎందుచేత ఇది ఏమైనా వాస్తు దోషమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు చాలామంది. సహజసిద్ధంగా మానవ జీవితంలో అన్నీ ఉన్న శాంతి లేని జీవనం చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని ప్రసాదిస్తుంది. అందుకే శాంతియుతమైన ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఆ ఇంటిలో పొడసూపటం లేదు అంటే తప్పనిసరిగా గ్రహచార గతులతో పాటుగా ఆ ఇంటి వాస్తులో కూడాను దోషము ఉన్నది అనేటువంటి పరిస్థితిని మనం ఆలోచించాల్సి ఉంటుంది. గ్రహచార గతుల్లో చంద్రతత్వం సరిగా లేకపోతేనే ఎక్కువగా అశాంతి అనేది వస్తూ ఉంటుంది. మరి చంద్రతత్వాన్ని చక్కగా వినియోగించుకోవాలి అన్నప్పుడు మీరు నిత్యం కూడా వెండి గ్లాసులను ఉపయోగించుకోవాలి. మంచినీళ్ళు తాగేటప్పుడు వెండి గ్లాసు, భోజనం చేసేటప్పుడు వెండి పళ్ళెం, దానిలోనే భోజనం చేయటం. అలాగే మీ గ్రహచార రీత్యా చంద్రకాంతమణి అనేటువంటి అద్భుతవంతమైనటువంటి రత్నాన్ని మీ యొక్క చేతి చిటికెన వేలికి ధరిస్తే మీకు శాంతి అనేది ఎక్కువగా వస్తుంది. ఇన్ని చేసినప్పటికీ కూడా మీకు ఇంట్లో చింతాక్రాంతము ఎక్కువైంది, శాంతి లేకుండా ఉన్నది అనుకున్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా దోషం ఉన్నది అని చెప్పేసి గ్రహించాలి. వాస్తురీత్యా దోషం ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? మీ ఇంటికి ఎదురుగా మాంస దుకాణం ఉంటే వస్తుంది, మీ ఇంటి ఎదురుగా వైద్యశాల ఉంటే వస్తుంది, మీ ఇంటిని ఆనుకొని దేవాలయం ఉంటే వస్తుంది. ఇవన్నీ కూడా అశాంతికి నాంది పలుకుతాయి. అశాంతికి నాంది పలకడానికి గల కారణం ఇదే అన్నమాట. అందుకే ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టుకోకూడదు. ఆ వీధి యొక్క వాస్తు ప్రభావం ఎలా ఉంది, ఎటువంటి విధి విధానాలు ఉన్నాయి ఆ వీధిలో అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు స్థలాన్ని ఎంపిక చేసుకొని ఇల్లు కట్టుకోవాలి. మా తలుపు తెరవగానే ఎదురుగా మాంస దుకాణం ఉందనుకోండి, ఇక మీకు శాంతి వస్తుంది. వాడు నరుకుతూ ఉంటాడు, ఇక్కడ హృదయం నరకబడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే వైద్యశాల ఉందనుకోండి, పొద్దుకులు కేకలు వినిపిస్తుంటాయి అని. అదొక విధమైనటువంటి వైద్యశాల అంటే ఏమిటి? అదేమన్నా శాంతియుతమైన శాల కాదు కదండి. అనారోగ్య లక్షణాలతో వాళ్ళు బాధపడుతూ వచ్చి ఆ డాక్టర్ అనేటువంటి దేవుడి దగ్గర శరణాగతి కోరేటప్పుడు ఆయన తనకు తోచిన చందంగా ఫీజులు వసూలు చేసే వైద్యం. ఆ వైద్యశాల ఎదురుగా కనుక ఉందనుకోండి, ఇతనికి మానసిక అశాంతిగా. ఆ వైద్యశాలలో ఎవరికైనా బాగా లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు ఏడుస్తూ కళ్ళు నీళ్లు పెట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది. మనం బయటికి రాగానే ఆ దృశ్యం చూస్తాం, ఇక శాంతి ఉంటుంది చెప్పండి ఇంట్లో. అలాగే దేవాలయం, ఇంటి ఎదురుగా దేవాలయం ఉంటే ఆ దేవాలయం యొక్క స్తంభం కనుక, అంటే మనం దేవాలయం యొక్క నీడ ఎప్పుడూ కూడా ఇంటి మీద పడకూడదు. అలా పడ్డట్టయితే విపత్కరమైన పరిస్థితులు వస్తాయి, శాంతి అనేది ఉండదు.
అంతేకాదండి, మన ఇంటికి ఎదురుగా, మన సింహద్వారానికి ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది ఎదురుగానే. అది వేదాదోషం అంటారు. ఆ యొక్క స్తంభం, అది ఆ చెట్టు యొక్క మొదలు మన ఇంటి సింహద్వారంలో పడితే ఇక శాంతి ఉంటుంది చెప్పండి? పొద్దుగులు కొట్టుకోవటమే ఇంట్లో. మాట్లాడితే నన్ను ఇట్లా అంటావా, నాకు అసలు విలువ లేకుండా పోయింది కొంపలో అనే డైలాగులు ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అంటే వేదాదోషం, వేద అంటే బాధ, వేదాదోషము అనేది వచ్చి తీరుతుంది. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి. అలాగే ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం తగ్గింది. ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ కూడా అనారోగ్యమే. ఇక శాంతి ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఆమె వంట చేయవే అంటే నాకు నడువు నొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పి వచ్చాయి, తలనొప్పి వచ్చింది, నాకు ఒంట్లో బాగాలేదు, హోటల్ నుంచి కారేడు తెచ్చుకొని తినండి అని పడుకుంటుంది. ఎందుకని పొద్దుగులు ఇట్లా ఉంది అంటే ఆగ్నేయ దోషం. ఇవన్నీ కూడా ఇంట్లో శాంతి లేకపోవటం. ఇవన్నీ ఆచి తూచి నాబోటి వాడిని సలహా అడిగి వాస్తురీత్యా సలహాని సంప్రదించుకొని మీరు స్థలాన్ని ఎన్నిక చేసుకొని కొనుక్కొని చక్కగా నిర్మాణం చేసుకుంటారు కదూ మరి. సర్వే జనా సుఖినో భవంతు.